నేనివ్వలేదు నానమ్మా. ఎవరికీ తెలియకుండా ఈ ప్రకటన ఎవరిచ్చారు? ఎవరూ ఇవ్వకుండా పేపర్లో ఇలాంటి ప్రకటనలు రావు. మీకు తెలియదంటున్నారు కాబట్టి ఎవరిచ్చారో ఎవరి మీద నా డౌట్ ఉందా? నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ ఒకరి మీదే అనుమానం ఉంది. ఎవరు? అది నేనే నానమ్మా. ఈ పేపర్లో ప్రకటన ఇచ్చింది నేనే నానమ్మా. ఏంటను నువ్వు అంటున్నది? మీ నాన్నకు పెళ్ళని, వధువు కావాలని నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చావా? అవునానమ్మా, నేనే ఇచ్చాను. అను, ఎందుకని పని చేసావు? ప్రకటన చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది కదా అని ముందు చెప్పలేదు. మీకు పెళ్లి చేయటం కరెక్ట్గా అనిపించింది కాబట్టి పెళ్లి ప్రకటన ఇచ్చాను. నువ్వు ఏది కరెక్ట్ అనుకుంటే అది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నావా? ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఒప్పుకోక తప్పదు కాబట్టి ఈ పని చేశానమ్మా. ఏంటమ్మా అను, చిన్నపిల్లవు చిన్నపిల్లలా ఉండాలి కానీ పెద్దవాళ్ళలా మాట్లాడటం, పెద్దవాళ్ళలా ప్రవర్తించడం తప్పని నీకు తెలీదా? మీరు పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి చిన్నదాన్నైనా నేను పెద్దవాళ్ళలాగా చేయాల్సి వస్తుంది. నువ్వు చేసింది నాకు నచ్చలేదు. మీరు చేసింది కూడా నాకు నచ్చలేదమ్మా. మీనాక్షి, మీరు చేసిన తనకు నచ్చలేదని అను చెబుతుందేంటి? ఏం చేశారు మీరు? చెప్పు మీనాక్షి. నేను చెప్తానమ్మా. వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు నానమ్మా. అందరూ కలిసి నన్ను మోసం చేశారు కాబట్టి నేను ఈ పని చేయాల్సి వచ్చింది నానమ్మా. ఏం చేశారాను? అమ్మా నాన్నలు కలిసి లేరని నీకు ఒకసారి వాళ్ళ మీద అనుమానం వచ్చింది కదా, నీ అనుమానం నిజమే నానమ్మా. అమ్మా నాన్నలు కలవలేదు. నన్ను నీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం కోసం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిను